హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 7. నేను ఫస్ట్ 6 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 65% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 7 స్టార్టింగ్లో మనం 13,000ని కన్ఫెస్ చేయడం చూస్తాం. అక్కడ తను సీజీ, మూదాయ్ అండ్ లూరెన్తో మాది ఊజు విలేజ్, మా విలేజ్లో అందరూ వాటర్లోని క్లాంప్స్ని పట్టుకుని పర్ల్స్ని హార్వెస్ట్ చేసేవాళ్ళు అని చెప్తాడు. అలానే ఊజు విలేజ్లో ఉన్న వాటర్ గాడ్ టెంపుల్ రూఫ్ మీద నేను ఇమ్మోర్టల్స్ లీడింగ్ ద వేని చూశాను అని అంటాడు. లూరెన్ వాళ్ళతో నేను ఆ విలేజ్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూస్తాను అని అంటాడు. 13,000 కూడా నేను వస్తాను, నాకు మా విలేజ్కి దారి బాగా తెలుసు అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి కార్లో ఊజు విలేజ్కి స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ సీన్లో మూదాయ్ మార్షల్ ఆర్ట్స్ సీనియర్ రెస్టారెంట్కి వస్తాడు. ఆ సీనియర్ మూదాయ్తో నీకు ఒక జాబ్ చూశాను, నాతో రా అని ఆమెను తీసుకుని వెళ్తాడు. వాళ్ళు యాంగ్ ఫ్యామిలీ హౌస్కి వెళ్తారు. అక్కడ గార్డెన్లో ఉన్నప్పుడు మన సిరీస్లో ఇంకొక మెయిన్ ఫీమేల్ లీడ్ అయిన హోంషా ఆమె టాలెంట్ని చూపించడానికి ట్రై చేస్తూ మూదాయ్ని అటాక్ చేస్తుంది. మన మూదాయ్ కూడా ఫైట్ చేసి హోంషాని తన్ని ఒక వాటర్ డ్రమ్ లాంటి దాంట్లో పాడేస్తుంది. తర్వాత మూదాయ్ని యాంగ్ ఫ్యామిలీ ఇంట్లో చూస్తాం. అక్కడ హోంషా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు. అండ్ ఆమె టాలెంట్ని మూదాయ్ టాలెంట్ని మెచ్చుకొని ఆమెని హోంషాకి బాడీ గార్డ్గా ఆమెతో పాటు ఒక ట్రిప్కి వెళ్ళమని అడుగుతాడు. ఆమెకి పే చేస్తానని కూడా అంటాడు. మూదాయ్ ఏం ట్రిప్, ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. అప్పుడు గ్రాండ్ ఫాదర్ మాది ట్రెజర్ హంటర్స్ ఫ్యామిలీ, మేము ఎక్కడ జెమ్స్ ఉన్నా వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాం. హోంషా వాళ్ళ అంకుల్ అంటే నా సెకండ్ సన్ కూడా అలానే వెళ్ళాడు, కానీ అతనితో ఇంకా కాంటాక్ట్ లేదు మళ్ళీ అని చెప్పి మీరు ఊజు విలేజ్కి వెళ్తారు అని అంటాడు. మూదాయ్ కూడా ఏమి కోఇన్సిడెన్స్, లూరెన్ వెళ్ళిన ప్లేస్కే నేను వెళ్తున్నాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ అండ్ 13,000 కార్లో వెళ్తున్నప్పుడు జీపీఎస్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది. 13,000 లూరెన్తో ఇంకో వైపు వెళ్తే టన్నెల్ ఉంటుంది, దాంట్లోంచి అయితే తొందరగా వెళ్ళొచ్చు అని అంటాడు. కానీ వాళ్ళ టన్నెల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది స్టోన్స్తో క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ జీపీఎస్ రూట్లో వెళ్తారు. ఆ రోజు నైట్ ఒక రెస్ట్ ఏరియాలో ఆగినప్పుడు 13,000 అక్కడున్న వేరే క్యాంపస్తో ఊజు విలేజ్కి వెళ్ళే టనల్ ఎందుకు క్లోజ్ అయ్యింది అని అడుగుతాడు. అక్కడ వాళ్ళు దాని గురించి చెప్తూ ఆ విలేజ్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది, ఎవరు ఉండటం లేదు. ఇదివరకు ఎప్పుడో అంటే ఓల్డ్ టైంలో ఒక నైట్ ఎవరో బాబు లేక్ దగ్గర ఉన్న క్లామ్స్ అన్నీ కాల్చేసి పారిపోయాడంట. అప్పటి నుంచి ఆ లేక్లో మళ్ళీ ఎవరికి క్లామ్సే దొరకలేదు అని అంటారు. లూరెన్ కూడా అక్కడే ఉండి అదంతా వింటాడు. ఒకవైపు ట్రైన్లో వెళ్తున్న హోంషా అండ్ మూదాయ్కి నైట్ టైం హోంషా వాళ్ళ అంకుల్ సెల్ నుంచి కాల్ వస్తుంది. హోంషా ఆన్సర్ చేసి మాట్లాడితే ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వరు. దాంతో ఆమె వాళ్ళ అంకుల్కి ఏమైనా అయిందేమో అని కంగారు పడుతుంది. మూదాయ్ ఆమెకి ధైర్యం చెప్పి ఊరుకోబెడుతుంది. అదే టైంలో మనకి జార్జ్ ఊజు విలేజ్లో ఒక లేక్ దగ్గర వాటర్లో ఏదో పారేయడం చూపిస్తారు. నెక్స్ట్ డే లూరన్ అండ్ 13,000 ఎంటీగా ఉన్న ఊజు విలేజ్కి వెళ్తారు. అక్కడ 13,000 వెంటనే అతని ఇంటికి వెళ్ళి చూస్తాడు. అది కంప్లీట్గా పాడైపోయి ఉంటుంది. అప్పుడు 13,000 అతని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అతను చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పక్క విలేజ్ వాళ్ళతో ఫైట్ జరుగుతున్నప్పుడు డ్రౌన్ అయ్యి చనిపోతాడు, అంటే మునిగిపోయి చనిపోతాడు. అండ్ వాళ్ళ మదర్ మతిస్థిమితం కోల్పోయి ఒక నైట్ వాళ్ళ ఫాదర్ కోసమని వర్షంలో బోట్ మీద సర్చ్ చేస్తూ వెళ్ళిపోతుంది. బాగా తుఫాన్ రావడంతో ఎవ్వరూ అతనికి హెల్ప్ చేయరు. అనాథగా మారిపోయిన 13,000 రోజు వాటర్ గాడ్ టెంపుల్కి వెళ్ళి అతని లైఫ్ ఎందుకు అలా అయ్యింది అని గాడ్ని క్వశ్చన్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆ విలేజ్ చీఫ్ అండ్ కొంతమంది అదే టెంపుల్కి వచ్చి మాట్లాడుకోవడం సీక్రెట్గా ఈ 13,000 వింటాడు. వాళ్ళు నైబర్ విలేజ్తో గొడవ అవుతున్నప్పుడు ఒక మనిషి ప్రాణాలు పోతే గానీ పక్క విలేజ్ వాళ్ళు మళ్ళీ మన జోలికి రారు అని తెలిసి 13,000 ఫాదర్ చనిపోతున్నా అతన్ని కావాలని కాపాడరని అనుకుంటారనమాట.
ఆ విషయం విని 13,000 చాలా కోపంతో రగిలిపోతాడు. సో నైట్ టైము లేక్ దగ్గర వెళ్ళి అక్కడున్న క్లామ్స్ అన్నిటినీ డీజిల్ పోసి మంట అంటించేసి అక్కడి నుంచి పారిపోతాడు. ప్రెజెంట్ టైంలో 13,000 లూరెన్ని వాటర్ గాడ్ టెంపుల్కి తీసుకుని వెళ్తాడు. టెంపుల్లోకి వెళ్ళి చూస్తే అక్కడంతా నీట్గా క్లీన్ చేసి ఉంటుంది. ఎవరో అక్కడికి రోజు వచ్చి క్లీన్ చేస్తున్నట్టు. వాళ్ళకి బయట నుంచి ఏదో సౌండ్ రావడం వినిపించి బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో పారిపోతున్నట్టు కనిపిస్తుంది. దాంతో 13,000 అతన్ని చేస్ చేస్తూ వెళ్తాడు. ఇంకోవైపు ట్రైన్ స్టేషన్ నుంచి హోంక్షా అండ్ మూదాయ్ ఒక ఆటో రిక్షా లాంటిది ఎక్కి విలేజ్కి స్టార్ట్ అవుతారు. ఆ రిక్షావాడు వాళ్ళని డెజర్ట్ మధ్యలో దింపేసి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళమని చెప్పి వెళ్ళిపోతాడు. విలేజ్లో చేస్ చేసుకుంటూ వెళ్ళిన 13,000 లేక్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. అది చూసి అతను నేను చిన్నప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది అని చాలా బాధపడి ఏడుస్తాడు. తర్వాత లూరెన్ అండ్ 13,000 ఆ ఎండిపోయి ఉన్న లేక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక బోట్ కనిపిస్తుంది. ఆ బోట్ లోపలికి వెళ్ళి చూస్తే అందులో అప్పటిదాకా ఎవరో ఉండేవాళ్ళు అని వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ లూరెన్కి ముదాయ్ కాల్ చేసి తను అండ్ హోంక్షా ఊజు విలేజ్ దగ్గరికి వస్తున్నామని, కానీ మధ్యలో హోంక్షా ఒక ఊబిలో ఇరుక్కుపోయిందని అర్జెంటుగా వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంది. ముదాయ్ ఎలాగోలాగా ఆమె స్కిల్స్ని యూజ్ చేసి హోంక్షాని ఊబిలోంచి బయటికి తీసేస్తుంది. కానీ అక్కడ భూమిలో ఉన్న ఏదో క్రీచర్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ సడన్గా అటాక్ చేస్తుంది. లూరెన్ అక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 7 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.